ఒక ఇండిపెండెంట్ సినిమా లాగా మొదలై భూ సినిమా ఈ వారం 28వ తారీఖున రిలీజ్ అవుతోంది. వి గాట్ మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి. ఈ శుక్రవారం మిమ్మల్ని అందరినీ భూ అని భయపట్టించడానికి వస్తున్నాము. 28న ఈ సినిమా రిలీజ్ ఉంది. అండ్ ఐ స్పెషలీ థ్యాంక్స్ రాజేష్ గారు వచ్చినందుకు, మహేష్ గారు సపోర్ట్, థ్యాంక్ యూ సార్ సో మచ్. అండ్ ఎస్పెషల్ టెక్నీషియన్ ఐ మస్ట్ థ్యాంక్, ఎగ్జాంపుల్ లైక్ మా ఎఫ్డిసి మేనేజర్ సుధాకర్ గారు. లైక్ నాకు శ్రీకిషోర్ చాలా మంచి ఫ్రెండ్. నేను ఈ సినిమా చూశాను. సో సినిమా చూశాను కాబట్టి సినిమా గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ హారర్ ఫిల్మ్ ట్రెండ్ నడుస్తుంది. ప్రేమ కథా చిత్రం తర్వాత ఇంకా గీతాంజలి సక్సెస్ఫుల్ తర్వాత హారర్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. కానీ ఈ సినిమా డిఫరెంట్ అండి. అంటే అందరూ అలానే చెప్తారు కానీ ఈ మాట చెప్పడం కూడా రొటీన్ అయిపోయింది. అంటే ఒక హాంటెడ్ హౌస్లోకి వెళ్ళటం, ఒక 4-5 వెళ్ళటం, అక్కడ దెయ్యం ఏదో ఉండటం, అక్కడ వాళ్ళు చంపబడటం, ఇలాంటి కథలున్న ఇలాంటి మాత్రం ఉంటాయి హారర్ సినిమాలు. కానీ భూ సినిమా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఒక 4 కథలు. ఇది ముఖ్యంగా చెప్పాలి, ఎందుకంటే తనొక్కటే హీరోయిన్ ఒక్కటే ట్రైలర్లో కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఒక 4 డిఫరెంట్ కథలు క్లైమాక్స్కి వచ్చేసరికి ఎలా మీట్ అయ్యాయి అనేది థీమ్. చాలా నిజమైన ఇండిపెండెంట్ సినిమాకి అర్థం అంటే ఇదండి. ఎందుకంటే హాంకాంగ్లో షూటింగ్ చేసుకుని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్, అంటే ఇక్కడ నుంచి చాలా లిమిటెడ్ సోర్సెస్తో అక్కడ షూటింగ్ చేసి చాలా చాలా కష్టాలు పడ్డాడు శ్రీకిషోర్. తన నిజంగా ప్యాషన్తో వర్క్ చేయడం చూస్తే నాకే చాలాసార్లు అంటే ఏవో సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి సరైన సపోర్ట్ రాలేదేమో ఈ సినిమాకి అనిపించింది. ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకరు ఒక హాంకాంగ్లో డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ సంపాదించిన డబ్బులు ఎప్పుడో ఒకప్పుడు సినిమా తీస్తాను అనుకుని సశేషం మొదలెట్టి తర్వాత భూ సినిమాతో రెండో ప్రయత్నంగా ముందుకు రావడం అనేది లైక్ ఇట్స్ అప్రిషియేషన్. దట్ నేను తనతో జాయిన్ అవ్వడానికి ఉన్న కారణం తనకున్న ప్యాషన్. అంటే ఒక ఇండిపెండెంట్ స్పిరిట్తో తను అనుకున్నట్లు సినిమా చేయాలి అనుకునే ఒక ధైర్యం, వాటితో ట్రావెల్ చేస్తూ తనతో పాటు ఉంటే ఓకే విల్ ఆల్సో గెట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ ఆల్సో మనం ఏం చేయగలం ఈ సినిమా కోసం అనే ఆలోచనతో ఈ సినిమాతో నేను జాయిన్ అయ్యానండి. ఇట్స్ ఈ మధ్యకాలంలో భయపెట్టడానికి వస్తున్న సినిమాలను కేవలం మనం థియేటర్ బయట అసహించుకోవడానికి లాగా తయారవుతున్న నేపథ్యంలో నిజంగా నికాసైన భయం భూ సినిమా చూపిస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. భూ సినిమా మెయిన్ హీరో యాక్చువల్లీ కిషోర్ గారు అండి. ఆయన నాకు చాలా పాజిటివ్గా ఎన్నో ఐడియాస్ ఇచ్చి దీంట్లో ఒక సాంగ్ చేయించుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ మూవీస్లో సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టు అదొక థాట్లో ఉన్నారు. ఫైనల్లీ ఒక సాంగ్ రీట్రో స్టైల్ సాంగ్ ఒకటి చేయడానికి వీలైంది. ఈ ఆఫర్ ఇచ్చినందుకు కిషోర్ గారికి థ్యాంక్స్. వర్కింగ్ విత్ భూ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ముందు కూడా చెప్పాను, దిస్ టీమ్ ఇస్ అంటే ఐ లైక్ దిస్ టీమ్, ఐ లైక్ వర్కింగ్ విత్ శ్రీకిషోర్. ఎందుకంటే నన్ను నమ్మి టోటలీ నా మీద కాన్ఫిడెన్స్ ఉంచి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ అగైన్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు నో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుందని. ఐ రియలీ హోప్ దట్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ మూవీ అండ్ సో మెనీ మోర్ పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడు అయి తీరాలి.